కన్యా రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గ్రహ సంచారముతో ఉండేటువంటి దాని వలన వృత్తి వ్యాపారాలు ఏ వృత్తి చేసుకునేటువంటి వాళ్లకు ఆయా వృత్తులలో ఉన్నతత్వము, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారములలో మంచి మంచి లాభాలు అనుకూలముగా ఉన్నాయి. పనులు సకాలములో పూర్తి చేసుకోగలుగుతారుగాక. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మాకు ఒక మార్గము దొరకలేదు అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఇప్పుడు మార్గం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది గాక. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉంటే ఖచ్చితముగా ఈ మాసము మేలు జరుగుతుంది గాక. పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనము లభిస్తుంది. ఎప్పటి నుంచో పేరుకొని ఉండేటువంటి వివాదాలు ఉంటే ఆ వివాదాలకు ఈ మాసము చాలా మీకు అనుకూలముగా ఉంటాయి గాక. బంధుమిత్రుల యొక్క ఆగమనము ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మిమ్మల్ని పెద్దగా పెట్టి కానీ మధ్యవర్తిత్వము కానీ లేదా మీ యొక్క పర్యవేక్షణలో కానీ జరగాలి అనేటువంటిది కోరుకుంటారు. అలాగే సంతాన విషయాలలో శుభవార్తల మీద శుభవార్తలు వింటారుగాక. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశివారికి. వ్యాపార వ్యవహారాలు అత్యంత అనుకూలముగా సజావుగా జరుగుతాయిగాక. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు అనేటువంటివి బాగా అందిపుచ్చుకుంటారు. మాసము చివరిలో ముఖ్యమైనటువంటి పనుల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు చివరిలో కలిగినా దాన్ని మీరు తప్పకుండా అధిగమించి మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి స్థితి వైపు మీ మార్గం ఏర్పడుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.